ఇంకా ఐపీఎల్ ఇంకా లాస్ట్ ఫేజ్కి వచ్చేస్తున్నట్టే. అంటే ఇప్పుడు రైవలరీ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి, బట్ ఇంకా లాస్ట్ ఫేజ్కి అయితే వచ్చేసిందని అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ ప్రతి ఒక్క టీంకి క్రూషియల్ అనమాట. సో మెయిన్గా ఫస్ట్లీ ఐపీఎల్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్న టీం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది చెన్నై. ఎందుకంటే చెన్నై మ్యాచెస్ ఇంకా ఉన్నాయి, ఆ 6 మ్యాచెస్ కూడా గెలవాలి తప్పనిసరిగా. గెలిచిన ఇన్ఫ్యాక్ట్ రన్ రేట్ చాలా అంటే చాలా ప్లస్లో ఉండేది. సో మ్యాక్సిమం ఫిట్ అయిపోయేటట్టే కనిపిస్తుంది. మొన్న రీసెంట్గా ధోని గారు అంటే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో లూజింగ్ క్యాప్టెన్గా ఏం మాట్లాడారంటే, ఇన్ కేస్ మేము క్వాలిఫై అవ్వకపోయినా నెక్స్ట్ సీజన్ మేము మళ్ళీ మంచి ఒక కంబ్యాక్ ఇస్తాం. 2020లో కూడా ఇలా అయింది, మళ్ళీ మేము 2021లో ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాం. సో మేము మళ్ళీ ఆ క్యాపబిలిటీ టీంని మేము తయారు చేసుకుంటాం అనేసి అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంకా 2 టీమ్స్ ఉన్నాయి, అది మన సన్ రైజర్స్ కూడా ఉంది. 7కి 2 మ్యాచెస్ అయితే గెలిచింది. సో దానికి ఇంకొక ఛాన్స్ ఉందన్నమాట. ఈ 8th మ్యాచ్ ఏదైనా గెలిస్తే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. సో రాజస్థాన్కి కూడా 8కి 2 మ్యాచెస్ అయితే గెలిచిందనమాట. సో 6కి 6 గెలాలి. బట్ అది ఎందుకు ఇంకా దానికి ఒక చాయిస్ ఉందంటే 6కి 6 గెలిచినా ప్లస్ రన్ రేట్లో ఉంది కాబట్టి ఒక మ్యాక్సిమం ఆఫ్ ద ఛాన్స్ ఉంది. ఇంకా చాలా టీమ్స్ అయితే మనం ఈజీగా చెప్పొచ్చు, గుజరాత్ అండ్ పంజాబ్ అండ్ ఢిల్లీ, వీటికి ఒక 2 మ్యాచెస్ ఆర్ 3 మ్యాచెస్ గెలిస్తే చాలు, హ్యాపీగా వీళ్ళు క్వాలిఫైయింగ్ అయితే తప్పకుండా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మెయిన్గా మా ఆర్సీబీకి, ముంబైకి, లక్నోకి వీళ్ళకి కొద్దిగా పరీక్ష. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా ఎక్కువ మ్యాచ్లు గెలాల్సి వస్తుంటుంది, సో కంపేర్ టు మిగతా టీమ్స్ అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ ఐపీఎల్ ఏ టీం అయితే గెలుస్తుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏ టీమ్స్ అయితే క్వాలిఫై అవుతాయి కింద తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఇస్తారు, లైక్ అయితే చేసుకోండి. సిఎస్కే ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కంబ్యాక్ కావాలని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.